ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి అందరికి సెట్ అయినాయా, ఇచ్చారు డబ్బులు? లేదు సార్, వాళ్ళకు కూడా లేదు. అయితే ఆ విధంగా ప్రతి నెల వాళ్ళు ఏం చేస్తున్నారు, 700 కొత్త అనేటువంటి ఇసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఒక నెల లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సరెండర్ లీవులు చెల్లించారు. తర్వాత ఒక నెల లోపల కాంట్రాక్టర్లకే చెల్లించుకుంటూ వచ్చారు. కాంట్రాక్టర్లకు చెల్లించినట్లయితే ఏమవుతుంది, వాళ్ళకు కమిషన్లు వస్తాయి. కాంట్రాక్టులు చెల్లిస్తే కాంట్రాక్ట్ బేసిస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి డబ్బులు లాభం. మాకు ఇస్తే ఏం లేదు కాబట్టి వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఏం రాదు. కాబట్టి కాంట్రాక్టర్లకు ఆ విధంగా చెల్లించుకుంటూ వచ్చారు. కానీ రిటైర్డ్ అయినటువంటి వారికి ఎప్పుడు కూడా 100 కోట్లు ఎప్పుడు దాటలేదు. సర్వీసులు ఉన్న వాళ్ళకు కానీ లేదా కాంట్రాక్టర్లకు కానీ ఆ విధంగా చెల్లించుకుంటూ వస్తున్నారు. తర్వాత జీపీఎఫ్ అనేటువంటిది వాళ్ళు గతంలో అంటే ఫిబ్రవరి 2025 వరకు ఎవరైతే జీపీఎఫ్ చెక్కు రెడీ అయ్యి తర్వాత ఎస్టీఓలో సబ్మిట్ చేశారో వాళ్ళకు జీపీఎఫ్ 25 వరకు అంటే 25 ఫిబ్రవరి వరకు చెల్లించామని వాళ్ళు ప్రకటించుకున్నారు. కొంతమందికి వచ్చినవి అవి వాస్తవమే. అయితే నేను అనేది ఈ 1000 కోట్లలో ఎవరికన్నా వచ్చినాయా అదే సార్. ఇప్పుడు ఆ విషయం చెప్తున్నా సార్. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే 700 కోట్లు అనేటువంటిది ఆ విధంగా జరుగుతున్నది. తర్వాత ఇక్కడ 1000 కోట్లు మొన్న ఏప్రిల్ 2026లో 1000 కోట్లు మేము విడుదల చేశామని అన్ని ప్రముఖ ఛానల్ లోపల, టీవీ ఛానల్స్ లో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లోపల కానీ ప్రతి దాంట్లో కూడా హెడ్డింగ్ లో రావడం జరిగింది. వాళ్ళు ప్రకటించుకున్నారు 1000 కోట్లు మేము రిటైర్డ్ వాళ్లకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు సంబంధించి జీపీఎఫ్ అక్టోబర్ 2025 వరకు ఎవరైతే జీపీఎఫ్ టోకెన్ నెంబర్ వాడి తర్వాత అంటే చెక్కు ఎస్టీఓలో సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా మేము జీపీఎఫ్ చెల్లించామని ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ చెల్లించామని ప్రకటించుకున్నది. కానీ మాకు ఎవరికి కూడా రాలేదు, ఎవరికి కూడా జీపీఎఫ్ అనేటువంటి రాలేదు. ఆ జీపీఎఫ్ మామూలుగా గవర్నమెంట్ జీపీఎఫ్ అని ఉంటుంది సార్. దీంట్లో గవర్నమెంట్ జీపీఎఫ్ అని ఉంటుంది, జిల్లా పరిషత్ జడ్పీ జీపీఎఫ్ అని ఉంటుంది. 2 రకాలుగా ఉంటాయి. అయితే ఆ జీపీఎఫ్ అనేటువంటి గవర్నమెంట్ జీపీఎఫ్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ జీపీఎఫ్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ జీపీఎఫ్ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొంతమందికి వచ్చినవి అక్టోబర్ 2025 వరకు. తర్వాత ఇక ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. గవర్నమెంట్ అంటే టీచర్స్ లోపల జిల్లా పరిషత్ టీచర్లు ఉంటారు, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు. అయితే గవర్నమెంట్ జీపీఎఫ్ ఉన్నటువంటి వాళ్ళకు టీచర్స్ కొద్ది మందికే తక్కువ సంఖ్యలో ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాంటి వారికి ఆ జీపీఎఫ్ అనేటువంటిది అక్టోబర్ 2025 వరకు వచ్చింది. కానీ జిల్లా పరిషత్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ మిగతా ఎంప్లాయీస్ కానీ వారు ఎవరికి కూడా అక్టోబర్ 2025 వరకు ఆ జీపీఎఫ్ అనేటువంటిది రాలేదు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, మేము చెల్లించామని ప్రకటించుకున్నాను. ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఏప్రిల్ 2025 లోపల నేను రిటైర్డ్ అయ్యాను. నా బిల్స్ అనేటువంటిది నేను జూన్లో సబ్మిట్ చేశాను. తర్వాత జీపీఎఫ్ అనేటువంటిది అక్టోబర్ 2025 లోపల నేను జీపీఎఫ్ సబ్మిట్ చేసిన. నాకు రాలేదు. ఆ విధంగా మార్చి 2025లో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ జీపీఎఫ్ సబ్మిట్ చేసినటువంటి వారికి కూడా చెక్ సబ్మిట్ చేసినటువంటి వారికి కూడా రాలేదు. మార్చి 2025 నుంచి అక్టోబర్ 2025 వరకు జీపీఎఫ్ సబ్మిట్ చేసిన వారికి రాలేదు. మరి ఎందుకు మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు? మరి ఏంటి సార్, అబద్ధపు ప్రచారాలు అనేటువంటివి చేసుకుంటూ మీరు కాలం గడుపుతూ ఉన్నారు.